Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. This is Venkat Devarkonda. I am your current affairs faculty. Without any further delay, let's start our session. Let's look at question number 1. So, ఈ particular topic అనేది science and technology లో important point అనమాట. Consider the following statements about gravitational lensing. So, what is gravitational lensing? Options చూడండి. It occurs due to the bending of light caused by gravitational field of massive objects. సో మనకి స్పేస్లో ఉన్న మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల లైట్ అనేది బెండ్ అయ్యి మనకి గ్రావిటేషనల్ లెన్సింగ్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. ఓకే, గ్రావిటేషనల్ లెన్సింగ్ కెన్ ఓన్లీ అక్కర్ విత్ ద విజిబుల్ లైట్. కేవలం విజిబుల్ లైట్లో మాత్రమే మనకి గ్రావిటేషనల్ లెన్సింగ్ అనేది అక్కర్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. ఐ హోప్ మీ అందరికీ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ తెలుసని అనుకుంటున్నాను. సో దాంట్లో మనకి విజిబుల్ లైట్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. సో విజిబుల్ లైట్ ఏరియాలో మాత్రమే మనకు గ్రావిటేషనల్ లెన్సింగ్ అనేది జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఓకే, స్ట్రాంగ్ గ్రావిటేషనల్ లెన్సింగ్ కెన్ ప్రొడ్యూస్ ఫినామినా సచ్ యాజ్ ఐన్స్టైన్ రింగ్స్. ఓకేనా, రైట్. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. అసలు ఫస్ట్ గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటే ఏంటి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనకి ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫ్రమ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఇన్ 1915 ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఒక థియరీని కనుగొన్నారు. సో వాట్ ఈస్ దట్ థియరీ? ద థియరీ ఆఫ్ రిలేటివిటీ. థియరీ ఆఫ్ రిలేటివిటీ. సో ఈ థియరీ నుంచి వచ్చినదే గ్రావిటేషనల్ లెన్సింగ్ అనమాట. సో వాట్ ఈస్ గ్రావిటేషనల్ లెన్సింగ్? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈస్ ఏ మ్యాసివ్ ఆబ్జెక్ట్. స్పేస్లో ఒక మ్యాసివ్ ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఇట్ కెన్ బి ఎయిదర్ ఏ గెలాక్సీ ఆర్ ఏ క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్, లేకపోతే బ్లాక్ హోల్. ఇవన్నీ మనకి స్పేస్లో ఉండే మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో స్పేస్లో ఇటువంటి మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఈ మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా, సో గ్రావిటేషనల్ ఫీల్డ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే లైట్ని బెండ్ చేస్తుంది అనమాట. ఇట్ విల్ బెండ్ ద లైట్. సో దీని ద్వారా మనకి క్రియేట్ అయ్యే ఎఫెక్టే గ్రావిటేషనల్ లెన్సింగ్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ లాంటి ఫినామినా మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉంది కదా, ఇటువంటి వాటి ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఫినామినా అనేది ఎలా ఉంటుంది అంటే ఒక శాంపిల్ డయాగ్రామ్ చూపిస్తాను. ఇది ఒక మ్యాసివ్ ఆబ్జెక్ట్ అనుకోండి. ఓకేనా, ఇది ఒక గెలాక్సీ అనుకోండి, లేకపోతే గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్ ఆర్ క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ అనుకోండి, లేకపోతే ఒక బ్లాక్ హోల్ అనుకోండి. సో ఈ ఆబ్జెక్ట్కి దగ్గరలో పాస్ అవుతున్న లైట్ ఏదైతే ఉందో దీన్ని ఈ ఆబ్జెక్ట్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే బెండ్ చేస్తుంది. ఓకేనా, బెండ్ చేసి ఇలా బెండ్ అయిన ఈ పర్టికులర్ లైట్ అనేది మళ్ళీ వేరే చోట కలుస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, సో ఒక మ్యాసివ్ ఆబ్జెక్ట్ దగ్గర లైట్ అనేది ఎప్పుడైతే పాస్ అవుతుందో అక్కడ ఉన్న ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఏదైతే ఉందో అదేం చేస్తుందంటే లైట్ని బెండ్ చేస్తుంది. సో ఇలా బెండ్ అయిన లైట్ అనేది మళ్ళీ కొంత డిస్టెన్స్ తర్వాత, అంటే ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ యొక్క ఇంపాక్ట్ ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ వచ్చి మళ్ళీ జాయిన్ అవుతుంది. సో దీన్నే మనం గ్రావిటేషనల్ లెన్సింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ అనేది కేవలం విజిబుల్ లైట్లో మాత్రమే కాదు, ఎంటైర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఇది అపీర్ అవుతుంది అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో మనకి ఏమేమి ఉంటాయి? గామా రేస్, ఎక్స్రేస్, యూవీ రేస్, విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్, రేడియో వేవ్. ఓకేనా, ఇది ఆర్డర్ అనమాట. సో ఇదంతా కలిపితే మన ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాము. సో ఇది విజిబుల్ లైట్. సో ఈ డైరెక్షన్లో మూవ్ అయితే మనకి ఎలా ఉంటుంది అంటే మీకు ఇది అడిషనల్ పాయింట్స్ చెప్తున్నాను, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. సో గామా రేస్ నుంచి రేడియో వేవ్స్కి వెళ్ళేటప్పుడు ఈ వేవ్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. అంటే గామా రేస్ దగ్గర మనకి ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది, సో దట్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ లాస్ట్లో రేడియో వేవ్స్ దగ్గర ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. అదే నెంబర్ ఆఫ్ వేవ్స్ తక్కువగానే ఉన్నాయి కదా, ఇక్కడ ఒక వేవ్ మాత్రమే ఉన్నాయి, ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి. బికాజ్ అక్కడ వేవ్ లెంత్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ ఫ్రీక్వెన్సీ, ఎక్కువ వేవ్స్ అనేవి ఉంటాయి. సో రేడియో వేవ్స్ దగ్గర ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది, సో దట్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది, బట్ వేవ్ లెంత్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఖచ్చితంగా సైన్స్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ మల్టిపుల్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ మీద. సో ఇక్కడ మీరు రిలేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ ఇవి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. ఎనర్జీ పెరిగితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఎనర్జీ తగ్గితే ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది. సేమ్ ఇలాగే మనం ఎనర్జీకి వేవ్ లెంత్కి కూడా రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎనర్జీ పెరిగితే వేవ్ లెంత్ తగ్గుతుంది, ఎనర్జీ తగ్గితే వేవ్ లెంత్ అనేది పెరుగుతుంది. సో గామా రేస్ దగ్గర ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, బట్ వేవ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. రేడియో వేవ్స్ దగ్గర ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది,
అందుకనే వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫైడ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే మనకి ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ మనకి ఐన్స్టీన్ రింగ్స్ లాంటి కాన్సెప్ట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో ఎప్పుడైతే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో మనం చూస్తూ ఉంటామో అప్పుడు మనకి ఈ ఐన్స్టీన్ రింగ్స్ లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ కనిపిస్తుంటాయి? ఎక్కడైతే గ్రావిటేషనల్ లెన్సింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందో అక్కడ కనిపిస్తుంది అనమాట. సో క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఇట్ అకర్స్ డ్యూ టు ద బెండింగ్ ఆఫ్ లైట్ కాజ్డ్ బై గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ మ్యాసివ్ ఆబ్జెక్ట్స్. సో మ్యాసివ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసరికి గెలాక్సీస్, క్లస్టర్ ఆఫ్ గెలాక్సీస్ ఆర్ బ్లాక్ హోల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. Gravitational lensing can only occur with visible light. No. It can be occurred with gamma rays, X-rays, UV, visible light, infrared, micro, radio wave, anything. So second statement incorrect. So దీన్ని బట్టి we can eliminate B, C, D. Strong gravitational lensing can produce phenomena such as Einstein rings. Yes. So option A, 1 and 3 is the right answer. Let's look at question number 2. Pretty straightforward question. జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. The term Gold Coast, often mentioned in the context of colonial history, refers to which of the following present-day countries? సో కొలోనియల్ రూలింగ్ టైంలో గోల్డ్ కోస్ట్ అని చెప్పి ఒక రీజన్ని పిలిచేవాళ్ళు. సో ప్రెజెంట్ డే కంట్రీస్లో ఆ రీజన్ పేరేంటి? ఆ కంట్రీ పేరేంటి? నైజీరియా, ఘనా, సౌత్ ఆఫ్రికా, ఐవరీ కోస్ట్. సో మనకి వెస్ట్ ఆఫ్రికా ఉంటుంది కదా. సో వెస్ట్ ఆఫ్రికాలో వీ హ్యావ్ ఏ గల్ఫ్ కాల్డ్ గల్ఫ్ ఆఫ్ గినియా. And in this Gulf of Guinea, we have a region called Gold Coast. And ఈ గోల్డ్ కోస్ట్ని బ్రిటిష్ వాళ్ళు కాలనీగా మార్చుకున్నారనమాట. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ 1821. అండ్ ఈ పర్టికులర్ గోల్డ్ కోస్ట్ ఈ రీజన్ ఏదైతే ఉందో దీనికి ఇండిపెండెన్స్ వచ్చేసరికి 1957లో వచ్చిందనమాట. సో ఎప్పుడైతే దీనికి ఇండిపెండెన్స్ వచ్చిందో ఇట్ బికమ్ ఘనా. దీన్ని రిపబ్లిక్ ఆఫ్ ఘనా అని చెప్పి కూడా పిలుస్తారు. సో ఆప్షన్ బి ఘనా ఏదైతే ఉందో దీన్ని కొలోనియల్ హిస్టరీలో గోల్డ్ కోస్ట్ అని చెప్పి పిలిచేవాళ్ళు. బికాజ్ ఇక్కడ ఎక్కువగా గోల్డ్ డిపాజిట్స్ అనేవి ఉండేవి. ఓకేనా? రైట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ అండ్ దేర్ కేటగిరీస్ ఆఫ్ అబ్యూస్. ఒక పక్క మనకి సబ్స్టాన్సెస్ ఇచ్చారు, ఇంకో పక్క దాని యొక్క డ్రగ్ కేటగిరీని మెన్షన్ చేయడం జరిగింది. సో ఏవైతే కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో వాటిని ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏమని ఇచ్చారు? మ్యారిజువానా. సో ఈ మారిజువానా అనే సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్యానబిస్ ప్లాంట్ నుంచి వస్తుంది అనమాట. అండ్ ఈ పర్టికులర్ క్యానబిస్ ఏం చేస్తుంది అంటే మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని డిప్రెస్ చేసేస్తుంది. ఓకేనా? అండ్ మనకు మెమరీ కూడా ఇంపేర్ అయిపోతుంది అనమాట. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, మనకు మెమరీ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ మ్యారిజువానా అనేది క్యానబిస్ నుంచి తయారు చేస్తాము. సో ఇట్ డజంట్ కమ్స్ అండర్ హాలిసినోజెన్స్. సో హాలిసినోజెన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఒక టైప్ ఆఫ్ డ్రగ్. ఇదేం చేస్తుంది అంటే మనకి విజువల్ డిస్టార్షన్ కానీ ఆడిటరీ డిస్టార్షన్ కానీ క్రియేట్ చేస్తుంది. సో హాలిజినేషన్కి మనకి సబ్స్టాన్స్ వచ్చేసరికి ఇట్ కెన్ బి ఎదర్ ఎల్ఎస్డి ఆర్ ఎండిఎంఏ. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ మ్యాచింగ్ అనేది ఇన్కరెక్ట్ అనమాట. సో మ్యారిజువానాకి ఇక్కడ కేటగిరీ వచ్చేసరికి క్యానబిస్ ఉండాలి. లేదు ఇక్కడ హాలిజినస్ ఉంటే ఇక్కడ సబ్స్టాన్స్ వచ్చేసరికి మనకి ఎల్ఎస్డి కానీ ఎండిఎంఏ కానీ ఉండాలన్నమాట. సో ఫస్ట్ వన్ ఇన్కరెక్ట్. సెకండ్ మ్యాచింగ్ చూడండి, ఆల్కహాల్ ఇట్ కమ్స్ అండర్ కేటగిరీ ఆఫ్ డిప్రెజెంట్స్. ఎస్, ఇది కరెక్టే. సో ఆల్కహాల్ అనేది డిప్రెజెంట్ కేటగిరీలోకి వస్తుంది. సో ఈ డిప్రెజెంట్స్ ఏం చేస్తాయి? ఇది కూడా అంతే, మనకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని డిప్రెస్ చేస్తాయి, యాజ్ వెల్ యాజ్ ఒక డ్రౌజినెస్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ వన్ కొకైన్. సో కొకైన్ అనేది స్టిమ్యులెంట్స్లోకి వస్తుందా రాదా? ఎస్, ఇట్ కమ్స్ అండర్ స్టిమ్యులెంట్స్ ఓన్లీ. సో జనరల్గా స్టిమ్యులెంట్స్ ఏం చేస్తాయి అంటే మనకు నర్వస్ సిస్టమ్ని బాగా యాక్టివ్ చేస్తాయి, హైపర్ యాక్టివ్ చేస్తాయి. ఓకేనా? మంచి అలర్ట్నెస్ వస్తుంది, మంచి ఎనర్జీ కూడా వస్తుంది. సో మీరు కానీ చూస్తే కొన్ని మూవీస్లో ఎప్పుడైతే విలన్ ఇటువంటి కొకైన్ని తీసుకుంటారో బాగా ఫైట్ చేస్తాడు, అతని యొక్క సెన్సెస్ అనేవి బాగా పర్ఫామ్ చేస్తాయి. విక్రమ్ సినిమా మీరు చూసారని అనుకుంటున్నాను, విజయ్ సేతుపతి. సో అతను కూడా తీసుకుంటాడు అనమాట మూవీలో. ఓకేనా? రైట్. సో కొకైన్ అనేది స్టిమ్యులెంట్స్లోకే వస్తుందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ నార్కోటిక్స్ అండ్ ఇన్హేలెంట్స్. ఇన్హేలెంట్స్ వచ్చేసరికి గ్లూ యాజ్ వెల్ యాజ్ పెయిన్స్. ఇవి నార్కోటిక్స్ కేటగిరీలోకి వస్తుంది అంటున్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. సో నార్కోటిక్స్ కేటగిరీలోకి ఏమేమి వస్తాయి? హెరాయిన్ కానీ ఓపియం కానీ వస్తుంది. సో ఒకసారి ఆర్డర్ చెప్తాను చూసుకోండి. మ్యారిజువానా ఏదైతే ఉందో ఇట్ షుడ్ కమ్స్ అండర్ క్యానబిస్. నెక్స్ట్ వన్ ఎల్ఎస్డి ఆర్ ఎండిఎంఏ. ఈ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ హాలిసినోజెన్స్. సో రెండు అయిపోయినాయి. అండ్ ఆల్కహాల్ ఏదైతే ఉందో ఇది డిప్రెసెంట్లోకే వస్తుంది అనమాట. అండ్ కోకైన్ ఏదైతే ఉందో ఇది కూడా స్టిమ్యులెంట్ కేటగిరీలోకే వస్తుంది.
అండ్ ఇన్హేలెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నార్కోటిక్స్ కేటగిరీలోకి రాదు. సో నార్కోటిక్స్ కేటగిరీలోకి ఏమొస్తాయి? హెరాయిన్ యాజ్ వెల్ యాజ్ ఓపియం. సో ఫస్ట్ పేర్ ఇన్కరెక్ట్, సెకండ్ పేర్ కరెక్ట్, థర్డ్ కూడా కరెక్ట్, ఫోర్త్ వన్ కూడా ఇన్కరెక్ట్ అనమాట. సో 2 and 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బహదూర్ షా జాఫర్. సో ఎందుకు ఈ క్వశ్చన్ మనం పికప్ చేసుకున్నాము అంటే రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక పిటిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఎవరి యొక్క పిటిషన్ అంటే సుల్తానా బేగం. హూ ఈజ్ సుల్తానా బేగం? షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ మొహమ్మద్ బీదర్ బక్త్. హూ ఈజ్ మొహమ్మద్ బీదర్ బక్త్? హీ ఈజ్ ద గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ముఘల్ ఎంపరర్ బహదూర్ షా జాఫర్. ఓకే, సో బహదూర్ షా జాఫర్ మొఘల్ ఎంపరర్ అనమాట. ఆయన ఒక గ్రేట్ గ్రాండ్ సన్నే ఈ మొహమ్మద్ బీదర్ బక్త్. ఈయన ఇప్పుడు చనిపోయారు. ఈయన యొక్క వైఫే సుల్తానా బేగం. సో ఈవిడ ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఇప్పుడు నేను బహదూర్ షా జాఫర్ గారు ఎవరైతే ఉన్నారో, మొఘల్ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క లీగల్ హెయిర్ని నేను అవుతాను. సో దట్ ఆ రెడ్ ఫోర్ట్ ఏదైతే ఉందో అది నేను ఓన్ చేసుకుంటాను అని చెప్పి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దాన్ని కోర్టు అనేది రిజెక్ట్ చేసింది. ఓకేనా, సో ఈ నేపథ్యంలో మనం బహదూర్ షా జాఫర్ గారి మీద క్వశ్చన్ని పికప్ చేసుకున్నాం. సో లెట్స్ లుక్ ఎట్ ద స్టేట్మెంట్స్. బహదూర్ షా జాఫర్ వాజ్ ఎక్సైల్డ్ టు బర్మా ఆఫ్టర్ ద రివోల్ట్ ఆఫ్ 1857. సో 1857 రివోల్ట్ తర్వాత బహదూర్ షా జాఫర్ గారు బర్మాకి వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారు. ఓకే, లార్డ్ క్యానింగ్ క్యాప్చర్డ్ బహదూర్ షా జాఫర్ డ్యూరింగ్ ద రివోల్ట్ ఆఫ్ 1857. సో 1857 రివోల్ట్ టైంలో బహదూర్ షా జాఫర్ గారిని ఎవరు క్యాప్చర్ చేశారంట? లార్డ్ క్యానింగ్ అంట. సో వీడియోని పాజ్ చేయండి, కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసరికి కరెక్టే. ఆఫ్టర్ రివోల్ట్ ఆఫ్ 1857 అది సప్రెస్ అయిపోయిన తర్వాత బహదూర్ షా జాఫర్ గారు బర్మాకి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఓకే, సో 1857 రివోల్ట్ టైంలో ఈయన క్యాప్చర్ చేసింది లార్డ్ క్యానింగ్ కాదు. సో హీ వాజ్ క్యాప్చర్డ్ బై మేజర్ విలియం హ్యాడ్సన్. ఓకేనా, సో మేజర్ విలియం హ్యాడ్సన్ ఎవరైతే ఉన్నారో హీ క్యాప్చర్డ్ బహదూర్ షా జాఫర్. ఆ తర్వాత ఈయన బర్మాకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. సో ఆప్షన్ ఏ 1 only is the right answer. లెట్స్ లుక్ ఎట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అండర్ ఇండియాస్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ ఏ కంపెనీ కెన్ బి పెనలైజ్డ్ ఫర్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాస్ ఆర్ రెగ్యులేషన్స్ ప్రైమరీలీ గవర్న్ సచ్ కేసెస్? ఓకేనా, సో ఇండియాలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఏదైనా ఒక కంపెనీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని కానీ చేసింది అనుకోండి, వాళ్ళని మనం పెనలైజ్ చేయొచ్చు. సో అలా పెనలైజ్ చేసే అధికారం అనేది ఏ యాక్ట్లో ఉంటుంది? దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అనేవి ఏ యాక్ట్లో ఉంటాయి? కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ 2016, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోడ్, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో ఎప్పుడో 2013లో ఒక పర్సన్, నిఖిల్ జైన్ అనే పర్సన్ ఈ ఇమామి కంపెనీ మీద కేసుని ఫైల్ చేశారు. సో ఇమామి కంపెనీ ఏం చేసింది? ఇంతకుముందు షారుఖ్ ఖాన్ని యూజ్ చేసి ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్ని అడ్వర్టైజ్మెంట్ చేయించింది. సో అడ్వర్టైజ్మెంట్లో మనకి క్లియర్గా వాళ్ళు ఏం చూపిస్తున్నారు అంటే ఈ క్రీమ్ని మీరు కానీ యూజ్ చేస్తే ఫెయిర్గా అవుతారు. ఎప్పుడైతే మీరు ఫెయిర్గా అవుతారో మీరు హ్యాండ్సమ్ అని చెప్పి అర్థం అని చెప్పి వాళ్ళు అక్కడ ప్రమోట్ చేశారు. సో నిఖిల్ జైన్ ఆ అడ్వర్టైజ్మెంట్ని చూసి ఆ ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ క్రీమ్ని కొనుక్కున్నాడు, పర్చేజ్ చేశాడు, యూజ్ చేశాడు. బట్ అతనికి ఎటువంటి రిజల్ట్ అనేది రాలేదు. సో ఫెయిర్నెస్ అనేది రాలేదు. సో ఇక్కడ కంపెనీ మిస్లీడింగ్ చేస్తుంది కస్టమర్స్ అని చెప్పి నిఖిల్ జైన్ కేసుని ఫైల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసు తాలూకా జడ్జ్మెంట్ అనేది వచ్చింది. కోర్టు ఏమని చెప్పింది అంటే ఇమామి కంపెనీ మీద ఫైన్ వేసింది. నౌ దిస్ కంపెనీ హ్యాస్ టు పే 15 lakhs. 15 lakhs ఎవరికి పే చేయాలి? మొత్తం నిఖిల్ జైన్ కంటే నో. ఈ 15 lakhsలో 14.5 lakhsని తీసుకొచ్చి ఢిల్లీ స్టేట్ కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్లోకి వేయాలన్నమాట. ఓకేనా, సో అవుట్ ఆఫ్ 15 lakhs 14.5 lakhsని తీసుకొచ్చి ఢిల్లీ స్టేట్ కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్లోకి వేయాలన్నమాట. అండ్ రిమైనింగ్ 50,000 ఏదైతే ఉందో దీన్ని నిఖిల్ జైన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎంటైర్ ప్రొసీజర్ని గవర్న్ చేసిన యాక్ట్ ఏంటంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. సో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చేస్తుంది అంటే మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ని గవర్నింగ్ చేస్తూ ఉంటుంది, పీనలైజ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కంపెనీ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే ఇలా ఫైన్స్ని విధిస్తూ ఉంటారు. అండ్ ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని కూడా రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాజ్ వెల్ యాజ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. సో ఓవరాల్గా కన్జ్యూమర్కి బెనిఫిట్ జరిగే విధంగా కన్జ్యూమర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ 2016. ఇది దేని గురించి డీల్ చేస్తుంది అంటే క్వాలిటీ.
అండ్ సేఫ్టీ. సో ఎప్పుడైనా ఒక పర్టికులర్ కంపెనీ ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తే దాని యొక్క సేఫ్టీ స్టాండర్డ్స్ యాజ్ వెల్ as క్వాలిటీ స్టాండర్డ్స్ని చెక్ చేసి BIS మార్క్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ లైక్ ఏ క్వాలిటీ సర్టిఫికేషన్ అని చెప్పి కూడా మనం పిలవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ASCI కోడ్. ఇది కూడా అడ్వర్టైజ్మెంట్స్ గురించి డీల్ చేసింది, బట్ దీనికి ఎటువంటి లీగల్ ఎన్ఫోర్సబిలిటీ అనేది లేదు, ఎటువంటి బ్యాకింగ్ అనేది లేదనమాట. నెక్స్ట్ వన్ ఏముంది, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954. సో ఇది దేని గురించి డీల్ చేస్తుంది. సో ఇట్ డీల్స్ విత్ అడ్వర్టైజ్మెంట్స్. దేనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఈ మెడిసినల్ క్యూర్స్ కానీ ఆర్ మెడిసినల్ రెమెడీస్ కానీ ఉంటాయి కదా, సో వీటి యొక్క క్లెయిమ్స్, సో ఆ కంపెనీస్ కొన్ని క్లెయిమ్స్ చేసుకుంటూ ఉంటాయి. సో దానికి సంబంధించిన యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గైడ్ చేసేదే ఈ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ 1954. ఓకేనా. సో ముఖ్యంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఏదైతే ఉందో దీని గురించి డీల్ చేసేది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అండ్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఒకటే వచ్చేసరికి సేఫ్టీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఇంకో దానికి ఎటువంటి లీగల్ బ్యాకింగ్ అనేది లేదు, ఇంకోటి వచ్చేసరికి మెడిసినల్ క్యూర్స్ యాజ్ వెల్ as రెమెడీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ని రెగ్యులేట్ చేసేదే ఈ లాస్ట్ యాక్ట్ అనమాట. సో దీంతో సక్సెస్ఫుల్గా ఈరోజు సెషన్ మనం ఫినిష్ చేసుకోవడం జరిగింది. సో అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, సో taraIAS.com వెబ్సైట్ని విజిట్ చేయండి. సో క్విజ్ని మనం డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాము. సో క్విజ్ని మీరు అందరూ అటెంప్ట్ చేస్తూ ఉండండి, MCQస్ని సాల్వ్ చేస్తూ ఉండండి. ప్రిలిమ్స్కి మీకు ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. రైట్, సో లెట్స్ కాల్ ఇట్ దెన్. సో ఎటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.